హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ ఫాతిమా నగర్ ఫేజ్ 1లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. भारत दलित टीचर पेंशन शादी मुबारक केसीआर की बच्चों को पढ़ने प्राइमरी स्कूल देखो कैसा हीरो जैसे शाहरुख खान చేస్తే ఇల్లు కూడా పడుతుంది. మనం సాయం చేసినాక ఇస్తే పైన దేవుడు కూడా మనకు పుణ్యం ఉంటుంది. నీళ్ళు నల్ల ఫ్రీ ఇచ్చినాం. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నల్ల బిల్లు పెడుతున్నారు. లక్ష చెక్ ఇచ్చినాం. మరి మనం సాయం చేసిన చేస్తే దేవుడు కూడా మన పిల్లలకు మంచి చేస్తారు. ఇదే మేము ఫ్రీ కరెంట్ చేసినాం, చెక్కులు ఇచ్చినాం, మంచినీళ్ళు ఇచ్చినాం. ఎక్కడ హైదరాబాద్ ఇల్లు కొలగొట్టలే పేదలు, 1,00,000 ఇల్లు కొలగొట్టారు. ఇప్పుడు మీరు గెలిచే పార్టీకి అక్కడ మీరు ఎక్కడ రాకుండా వేసినా కూడా ఏమైతే పోతుంది. వాళ్ళు అరాచకం చేస్తారు పేదలకు. ఇన్ని ఇల్లు కొడితే కూడా వేసారంటే మళ్ళీ కూడా కొడతారు. 3 నంబర్కి ఉందమ్మా మంచి మంచి కొట్టేవారు.